హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మసాలా చికెన్ని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఉప్పు నీటితో చికెన్ని నీట్గా కడిగేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కేజీ చికెన్కి కొలతలు. ఇప్పుడు 2.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా కలిపేసుకొని, ఈ వీడియోనైతే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఒక పెద్దది క్యారెట్ తీసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. గుప్పెడు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే చల్లారనివ్వాలి. చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలాచీలు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, పెద్ద ఇలాచీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకున్నదంతా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత టమాటా వేసుకోవాలి. ఇలా టమాటా వేసుకొని ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని టమాటా ముక్కలు కొంచెం మెత్తగా ఉడికే వరకు ఇలా కలిపేసుకోవాలి, ఉడికించుకోవాలి. తర్వాత ఈ చికెన్ని వేసేసుకుందాం. హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టుకోవాలి. ఇలా మసాలా కలుపుకొని ఇప్పుడు ఆయిల్లో ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి. చికెన్ ముక్కలకు పట్టే విధంగా మసాలాని ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ ఇంతకుముందే ముక్కలలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా హాఫ్ కప్పు పెరుగు వేసుకొని వాటర్ని 1 కప్పు వరకు వాటర్ని పోసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు గ్రేవీ మసాలా కర్రీ మనకు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. చపాతీ, పూరి, రైస్లోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.